హాయ్ ఆల్ ఆఫ్ యూ వెల్కమ్ బ్యాక్ టు రమారెడ్డి మ్యాథ్స్ అకాడమీ. ఈ వీడియోలోనైతే మనం స్టాటిస్టికల్ మెథడ్స్ ఫర్ డేటా సైన్స్ R23 రెగ్యులేషన్లో యూనిట్ 1 హౌ టు పాస్ చెక్ చేద్దాం ఫస్ట్. ఇంకొకటి ఏంటి అని అంటే, మరి ఈ వీడియో ఎవరెవరికి యూజ్ అవుతుంది మేడం, ఎస్ఎండిఎస్ ఉన్న వాళ్ళందరికీ అని అంటే చెప్తున్నాను. ఎవరెవరైతే ఎస్ఎండిఎస్ జేఎన్టీయు గురజాడ విజయనగరం అండ్ జేఎన్టీయు అనంతపురం, ఈ రెండింటి వాళ్ళకు మాత్రం సేమ్ ఉందండి. యూనిట్ 1 to 5 వాళ్ళకి మాత్రం యూస్ఫుల్. అండ్ జేఎన్టీయు కాకినాడ వాళ్ళకి డిఫరెంట్ ఉంది, మీకు ఇంకొక వీడియో చేస్తానండి. ఏం లేదండి, ఫస్ట్ యూనిట్ వచ్చేసి మనకి ఏమేమి ఉందంటే బేసిక్ కాన్సెప్ట్స్. ఎలాంటి బేసిక్ కాన్సెప్ట్స్ ఉన్నాయి, అందులో ఏం అడుగుతారు అనేది చాలా చాలా క్లియర్గా చెప్తాను. వీడియోని మాత్రం చివరి వరకు చూడండి, ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. చూసిన వెంటనే లైక్ అనేది కంపల్సరీ చేయండి. మీకోసం అనలైజ్ చేసి డేటాని గ్యాదర్ చేస్తున్నాను కాబట్టి కంపల్సరీ లైక్ ఇవ్వండి. మీ క్లాస్మేట్స్కి, మీ ఫ్రెండ్స్కి, గ్రూప్స్కి అందరికీ షేర్ చేయండి బేట. మనం ఫస్ట్ యూనిట్ గురించి ఇప్పుడు డిస్కస్ చేద్దాము. ఒకవేళ కనుక మీకు ఈ వీడియో లింక్ కావాలి అనుకున్న వాళ్ళు కింద ఎస్ఎండిఎస్ R23 అని ఇచ్చాను. జేఎన్టీయు గురజాడ విజయనగరం అండ్ అనంతపూర్ వాళ్ళకి యూజ్ అవుతుంది. ఆ ప్లేలిస్ట్ చెక్ చేసుకోండి. ఇంకా ఏమన్నా వీడియోలు దొరకట్లేదు అని అంటే PS R23 అని కూడా ఇచ్చానండి, అందులో కూడా కొన్ని ఉంటాయి, అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. నౌ విల్ డిస్కస్ ఎస్ఎండిఎస్ హౌ టు పాస్ యూనిట్ 1. చూడండి అమ్మా, మన ఫస్ట్ యూనిట్ వచ్చేసి బేసిక్ కాన్సెప్ట్స్. ఓకే, చాలా మంది దీనికి ఏమి నేమ్ ఇవ్వలేదు, బేసిక్ కాన్సెప్ట్స్ అని ఇచ్చారు. మేడం బేసిక్ కాన్సెప్ట్స్ అంటే ఏంటిది, ఏదైనా చదువుకొని వెళ్ళొచ్చా అని అంటారు. కొంతమంది అయితే యూనిట్ పెద్దగా ఉందని వదిలేస్తారు, కానీ చెప్తాను ఇందులో కూడా మనకి డామ్ షూర్ క్వశ్చన్స్ ఉంటాయి. మీకు తెలుసు అనుకుంటున్నాను పేపర్ ప్యాటర్న్. కొంతమంది దిస్ ఇస్ యూస్ఫుల్ ఫర్ అఫిలియేటెడ్ అండ్ అటానమస్ బోత్ బెటర్. ఏంటంటే కొంతమందికి డౌట్, కొన్ని కాలేజెస్ వాళ్ళకి షార్ట్ బిట్స్ లేవని కమెంట్ చేస్తున్నారు. ఉన్న వాళ్ళకైతే మీకు షార్ట్ బిట్స్ నుంచి ప్రతి యూనిట్ నుంచి 4 మార్క్స్ ఫ్రమ్ షార్ట్ బిట్స్ అండ్ లాంగ్ క్వశ్చన్స్ నుంచి మనకి 10 మార్క్స్ వస్తాయి. అంటే ప్రతి యూనిట్ నుంచి 14 మార్క్స్. లేని వాళ్ళకైతే 12 మార్క్స్ చొప్పున మీకు 14 మార్క్స్ డైరెక్ట్ లాంగ్ నుంచే వస్తాయి. బట్ దిస్ ఇస్ ద జనరల్ పేపర్ ప్యాటర్న్. మేడం ఫస్ట్ బిట్లో A to J క్వశ్చన్స్ ఉంటాయి. ఈచ్ యూనిట్ నుంచి షార్ట్ బిట్స్ 2 వస్తాయి, అవునా, అది ఏలో. అండ్ తర్వాత మనకి వచ్చేసి ఫస్ట్ బిట్ అయిపోయింది, రైట్. సెకండ్ క్వశ్చన్ నుంచి లాంగ్ బిట్స్ స్టార్ట్ అయితే ఈ సెకండ్లో కూడా ఏబి ఆప్షన్ ఉంటుంది అండ్ థర్డ్లో కూడా ఏబి. ఇక్కడ వచ్చేసి మనకి దీస్ టూ రిలేటెడ్ టు అవర్ బేసిక్ కాన్సెప్ట్స్. మరి ఎలా అడుగుతారు మేడం, నేను అన్నీ చదవాలా యూనిట్లో అంటే, సార్ నేను ఒకటి చెప్తున్నాను, నేను మాత్రం మీకు లాస్ట్ మినిట్ హెల్ప్లో చెప్తాను. మరి మీరు ఒక యూనిట్ చదువుతారా, 2 యూనిట్స్? నేను ఫస్ట్ ఇండివిజువల్ యూనిట్స్ని మాత్రం నేను మీకు గైడ్ చేస్తాను. మీరు చూస్తున్న ఏ టెక్నికల్ ఛానల్ అయినా కానివ్వండి, మీకు ఇంత డీటెయిల్డ్గా యూనిట్ వైజ్ క్వశ్చన్స్, ఇంపార్టెంట్, ప్రీవియస్ అండ్ ఇంత డీటెయిల్డ్ ప్లేలిస్ట్ ఎక్కడా లేదు. ఏదో ఇష్టం వచ్చిన టాపిక్స్ చెప్తూ వెళ్తూ లాస్ట్లో ఒక ప్లేలిస్ట్ చేసి వదిలేస్తుండ్రు. అలాంటి వాళ్ళని మీరు ఆదరిస్తున్నారు. కానీ రమారెడ్డి మీకు ఇంత డీటెయిల్డ్గా ఇస్తే ఒక లైక్ ఇచ్చి షేర్ చేయడానికి కూడా మీకు కష్టంగా ఉంది. మీరు మెంబర్సే కావచ్చు, కానీ కంపల్సరీ లైక్ చేయండి. మీరు మెంబర్స్ అయినా మెంబర్స్ కాకపోయినా లైక్ అనేది కంపల్సరీ. ఎందుకంటే నేను మీకోసం వీడియో పోస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి షేర్ చేయడానికి ట్రై చేయండి బేటా. ఎస్ఎండిఎస్లో యూనిట్ 1 ఒకటి ఫ్రీగా, ఐ మీన్ వీడియోస్ కాదు, హౌ టు పాస్ ఫ్రీగా ఉంటుందేమో, బట్ రిమైనింగ్ ఆల్ కమ్స్ అండర్ మెంబర్షిప్. కావాలనుకున్న వాళ్ళు మెంబర్షిప్ తీసుకోండి. ఎవరైతే మేము ఎఫర్ట్ చేయగలం అన్న వాళ్ళు మాత్రం తీసుకోండి, నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఓకేనా. ఇంకొకటి ఏంటి అని అంటే, సార్ మేడం యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి అని అంటే, చూడండి అమ్మ, మీకు ఎక్కడ కన్వీనియంట్ ఉంటే అక్కడ చూసి నేర్చుకోండి, బట్ పాస్ అనేది కంపల్సరీ అవ్వండి. ఓకేనా. 1 డే 1 అవర్ అండ్ 2 డేస్ ముందు చదివితే మాత్రం ప్రాబబిలిటీ గుర్తుండదు, పాస్ అవ్వడం చాలా కష్టం. కాబట్టి ప్రాక్టీస్ చేయండి బేటా. ఇక్కడ చూసినట్లయితే
ఇంకొక స్మాల్ ఇన్ఫర్మేషన్, చాలామందికి మీకు వీడియో క్లిక్ చేసినాక డిస్క్రిప్షన్లో మోర్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. అది క్లిక్ చేస్తే యూనిట్ కావచ్చు, ప్లేలిస్ట్ కావచ్చు అన్నీ కనిపిస్తాయి. అక్కడికి వెళ్ళి చెక్ చేసుకోండి. ఇంకా డౌట్స్ ఉన్నా, ఏమైనా డిఫరెంట్ సబ్జెక్ట్ పీడిఎఫ్స్ కావాలన్నా మన ఛానల్ యొక్క వాట్సాప్ గ్రూప్ ఉంది. అక్కడ చాలామంది స్టూడెంట్స్ షేర్ చేసుకుంటున్నారు. అక్కడికి వెళ్ళి చూసుకోండి బేట. బట్ పానిక్ అవ్వద్దు, టెన్షన్ పడకుండా కూల్గా చదవండి. నాతో పాటు మీరు ప్రాక్టీస్ చేయండి. ఇది ఏమంత గొప్పది కాదు. మీరు తలుచుకుంటే ఎలాంటి సబ్జెక్ట్ అయినా నేర్చుకోగలరు. ఓకేనా మేడం? నేను ఎందుకు పిఎస్ నేర్చుకోవాలనే వాళ్ళకి చెప్తాను. మీరు ఇన్ ఫ్యూచర్లో మిషన్ లెర్నింగ్, ఇప్పుడున్న మిషన్ లెర్నింగ్ కావచ్చు, అండ్ రిమైనింగ్ ఎనీ సబ్జెక్ట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, అండ్ క్రిప్టోగ్రఫీ అండ్ నెట్వర్క్ సెక్యూరిటీ, ఇలాంటి ఏవి నేర్చుకున్నా కంపల్సరీ మీకు స్టాటిస్టిక్స్ బేసిక్స్ అనేవి ఉండాలి. ఎస్పెషల్గా సిఎస్సి వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ జాబ్లో కూడా. అందుకని పిఎస్ అనేది అండ్ ఎస్ఎండిఎస్ అనేది మీకు కంపల్సరీ చేశారు. కాబట్టి సబ్జెక్ట్ నేర్చుకోండి, ఫ్యూచర్లో యూజ్ అవుతుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే, చెప్పు మేడం ఫస్ట్ పాస్ అయ్యేటి ఆ తర్వాత అంటారా? చెప్తా. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి మనకి బేసిక్స్ అనేవి మీకు కంపల్సరీ ఉండాలి బెట. ఇక్కడ మనకి ఈ వీడియో ఎండింగ్లో కూడా చెప్తాను. ఒక క్వశ్చన్ షూర్ వస్తుంది. నేను ప్లేలిస్ట్ పెట్టాను కదా, ఆ ప్లేలిస్టులో కాసం COSM అని పెట్టాను. టెన్షన్ పడద్దు, నాకు ఇంట్రో మార్చే ఓపిక లేదు. అది కూడా స్టాట్సే. కాసం పక్కా క్వశ్చన్ అని ఒకటి పెట్టాను. ఒక 4 వీడియోస్ అనుకుంటా. ఆ 4 వీడియోస్తో పాటు రీసెంట్గా నేను ఒకటి ప్రాబబిలిటీ డ్యామ్ షూర్ క్వశ్చన్ అని పెట్టాను కదా, అది మీ SMDS యూనిట్ 1లో కూడా డ్యామ్ షూర్ వస్తుంది. వదిలేయొద్దు. అసలు ఏమీ రాని వాళ్ళు కూడా ఆ క్వశ్చన్ ప్రిపేర్ అవ్వండి. అదేంటో నేను చెప్తాను. ఓకే బిడ్డ? చాలా క్లియర్గా రిపీట్ అయిన క్వశ్చన్స్ మాత్రమే నేను సాల్వ్ చేసి పెట్టాను. చెక్ చేసుకోండి. ఫస్ట్ మీకు ఇక్కడ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఏంటో తెలియాలి. ఏమేమి అడిగారండి డెఫినేషన్స్? ర్యాండమ్ వేరియబుల్, ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. ఓకే, ఇక్కడి వరకే ఉంది మీకు. ఈ ర్యాండమ్ వేరియబుల్స్, ఫస్ట్ ర్యాండమ్ వేరియబుల్ని డిఫైన్ చేయమని అడుగుతారు నాన్న. దాంతోపాటు ర్యాండమ్ వేరియబుల్లో డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ ఉంటుంది అండ్ కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ ఉంటుంది. నేను చెప్పాను డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ మీద ఏం చేస్తామో కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ని బేస్ చేసుకొని మనం బైనామియల్, పాయిజన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్ చేశాము. మన వీడియోలు చూసిన వాళ్ళకైతే అర్థమవుతుంది. చాలా క్లియర్గా ఉంది. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటిది అని అంటే ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. ఏంటిదండి? ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. మరి ఈ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ ఏం చెప్తుంది అని అంటే, కొంతమందికి ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ లేదంటారు, కానీ చెక్ చేసుకోండి. ఎందుకంటే అది మనం మ్యాక్సిమం లైక్వుడ్ ఎస్టిమేషన్లో యూస్ చేస్తాము. ఇప్పుడు ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ డెఫినేషన్ పక్కా నేర్చుకోండి. దీని మీద 100% ఒక క్వశ్చన్ లేని క్వశ్చన్ పేపర్ ఉండదు. ఏంటిది? ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. ఏం లేదండి, మనకు ఒకటి పీడిఎఫ్ ఫంక్షన్ ఇస్తారు. పీడిఎఫ్ ఇచ్చేసి దీన్ని యూజ్ చేసుకొని మనకి ఏం కనుక్కోమంటారంటే, మీన్ ఫైండ్ అవుట్ చేయమంటారు అండ్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు. లేదు అని అంటే ప్రాబబిలిటీ సమ్ వాల్యూ అనేసి అడుగుతారు. షూర్ 100% క్వశ్చన్. అదే నేను చెప్పాను కదా, మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్ అని యూనిట్ 1 ఈ ప్లేలిస్ట్లో 4-5 వీడియోస్ ఇచ్చాను అండ్ రీసెంట్గా కూడా పోస్ట్ చేశాను ప్రాబబిలిటీ డ్యామ్ షూర్ క్వశ్చన్ అనేసి. అవి చెక్ చేసుకోండి. మోర్ దెన్ ఎనఫ్. ఎలాంటి ఫంక్షన్ ఇచ్చినా మీరు సాల్వ్ చేయగలుగుతారు. దట్స్ ఇట్. ఇక్కడికి మీకు, నాకు తెలిసి ఇక్కడికి మీకు 7 మార్క్స్ వచ్చేస్తాయి. ఎందుకంటే కంపల్సరీ ప్రాబబిలిటీ మీద, డెఫినేషన్స్ మీద ఒకటి ఇస్తారు. ర్యాండమ్ వేరియబుల్ కావచ్చు, ప్రాబబిలిటీ డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటిది, లేదా కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటిది, ఆర్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అంటే ఏంటిది, లేదా రైట్ ద మీన్ ఆఫ్ ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అండ్ రైట్ ద వేరియన్స్ ఆఫ్ ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్. వాటి డెఫినేషన్స్తో పాటు ఈ ప్రాబ్లం నేర్చుకుంటే ఇక్కడికి కవర్ అయిపోయినాయి. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఎలా అడుగుతారు, ఏం అడుగుతారు మేడం అంటే అది కూడా చెప్తాను. మనకి బైనామియల్, పాయిజన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి, రైట్? జస్ట్ సెకండ్. బైనామియల్, పాయిజన్, నార్మల్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి. ఇంకొకటి, ఇది అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్.
ఇది ఏంటిది మేడం మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ అంటే, ఇప్పుడు నేను చాలా పేపర్స్ చెప్పున్నాను డిఫరెంట్ యూనివర్సిటీస్ వాళ్ళకి. ఇక్కడ ఏం లేదండి, మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్స్ అంటే మీకు ఏముంటాయి చెప్తాను చూడండి. వాటి మీద మనం చేస్తే సరిపోతుంది. మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్ అని అంటే మీన్ ఆఫ్ ద ర్యాండమ్ వేరియబుల్, వేరియన్స్ అండ్ కోవేరియన్స్ ఆఫ్ ద ర్యాండమ్ వేరియబుల్ అండ్ లీనియర్ కాంబినేషన్ చెప్తాను చూడండి. ఆ ప్రాబ్లమ్స్ కూడా మనం చెప్పడం జరిగింది. ఓకే, ఈ మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్లో ఏం లేదండి, మీకు ఒక ప్రాబ్లం ఇచ్చేసి డైరెక్ట్గా దాని యొక్క ప్రాబబిలిటీ సమ్ సో అండ్ సో అని ఇస్తారు, లేదా మీన్ ఆర్ వేరియన్స్ ఫైండ్ అవుట్ చేయమంటారు, లేదా ఒక టేబుల్ ఇచ్చేసి చూడండి, నేను ఆల్రెడీ చెప్పాను ఇది, ఒక టేబుల్ ఇచ్చేసి ఆ టేబుల్ వాల్యూస్ ఇస్తాడు. ఎలా ఇస్తారంటే ఎక్స్ అండ్ పి ఆఫ్ ఎక్స్ ఇచ్చేసి మీకు ఏం కనుక్కోమంటారంటే ఫైండ్ కే, ఓకే, ఆర్ ప్రాబబిలిటీ బిట్వీన్ ఎక్స్ లెస్ దెన్ 4 ఆర్ ప్రాబబిలిటీ లైస్ ఇన్ బిట్వీన్ 2 and 4 ఇలా అడుగుతారు అనుకోండి. ఇండైరెక్ట్ గా ఇది కూడా ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ చేసిన ప్రతి ఒక్కరు ఇది చేస్తారండి. ఇక్కడ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ అనేది మనకి డిఫైన్ అవుతుంది. బట్ కంపల్సరీ మీరు మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్స్ లో వాట్ ఈస్ ద మీన్, వాట్ ఈస్ ద వేరియన్స్ ఫార్ములాస్ వచ్చుండాలి. ఓకే, ప్రూఫ్ అవసరం లేదు, ఓన్లీ ఫార్ములాస్ విత్ ప్రాబ్లం నేర్చుకుంటే సరిపోతుంది. అది మన కాసం ప్లేలిస్ట్ లో కూడా ఉంది. ఇంకా వీటితో పాటు జస్ట్ సెకండ్ ఏవేవి రిపీట్ అయినాయి అంటే చూడండి అమ్మా, మీన్, మీడియన్, వేరియన్స్. ఓకే, నేను దీని మీద చెప్పాను, ఒక్కసారి చెక్ చేసుకోండి. అండ్ దీనిలో ఒక రిపీటెడ్ క్వశ్చన్ మొన్న చెప్పానండి, షో దట్ ద వేరియన్స్ ఆఫ్ ద ర్యాండమ్ వేరియబుల్, show that the variance of the random variable sigma square is equal to expectation of sigma square minus expectation of x. నేను దీని లింక్ ఇస్తాను, ఇది హోల్ స్క్వేర్, ఇది అడిగారు. ఓకే, అంటే మీరు మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్లో మీన్, వేరియన్స్ కనుక్కోవడం ఆర్ అన్నోన్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడం, అది టేబుల్ ఇచ్చినా లేదా ఒక కాయిన్ టాస్ చేయడం, అలాంటి ప్రాబ్లం ఇచ్చినా కూడా మీరు చేయగలగాలి. ఓకే, అంటే కంపల్సరీ ఒకటి పీడిఎఫ్ నుంచి వస్తే ఇంకొకటి మ్యాథమెటికల్ ఎక్స్పెక్టేషన్లో ఈ విధంగా వస్తుంది. రైట్, డన్. మేడం రెండు ఒక దగ్గర రావా అని అంటే రావచ్చు, రాకపోవచ్చు. ఓకే, మనం ఎప్పుడూ క్రిటికల్గానే కన్సిడర్ చేసుకొని చేద్దామండి. మరి ఇంకా రిమైనింగ్ ఎక్కడి నుంచి వస్తాయి మేడం అని అంటే డామ్ షూర్ క్వశ్చన్స్ ఏంటి అని అంటే, ఒకటి ఇక్కడ మీకు తెలుసు ఏంటిది, అది డిఫైన్ ద బైనామియల్ అండ్ డిఫైన్ ద పాయిజన్ చెప్పాను చాలా క్లియర్గా. బైనామియల్ పాయిజన్ ఎప్పుడు డిఫైన్ చేస్తామో దానికి డిఫరెన్స్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏ విధంగా అప్లై చేయాలి, మరి కంటిన్యూస్ ర్యాండమ్ వేరియబుల్ అయినప్పుడు బైనామియల్ చేస్తామా, మరి డిస్క్రీట్ ర్యాండమ్ వేరియబుల్ అయినప్పుడు నార్మల్ చేస్తామా అనేది చాలా క్లియర్గా ఉంది. అది ఐడెంటిఫై ఎలా చేయాలో కూడా మీకు మన వీడియోలు చూస్తే క్లారిటీ వస్తుంది. 100% మీరు చేయగలుగుతారు. అంటే కంపల్సరీ బైనామియల్ పాయిజన్ నుంచి ఒక క్వశ్చన్ రావాలి, 100% వస్తుంది. లేదు అని అంటే ఆర్ బైనామియల్ నార్మల్లో నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది, లేదు అంటే పాయిజన్ ఆర్ నార్మల్. ఈ మూడు నేర్చుకుంటేనైతే కంపల్సరీ 7 మార్క్స్. ఎలా? బైనామియల్లో వర్డ్ ప్రాబ్లం ఇచ్చినప్పుడు సో అండ్ సో మీన్ ఈజ్ 3 అండ్ వేరియన్స్ ఈజ్ సంథింగ్ అని ఇచ్చారు, దెన్ ఫైండ్ సో అని అడుగుతారు. ఓకే, మీన్ ఇచ్చేసి వేరియన్స్ అడుగుతారు. వర్డ్ ప్రాబ్లమ్స్ అయినా అడగొచ్చు, లేదా టేబుల్ అయినా ఇవ్వచ్చు, బైనామియల్ కావచ్చు, పాయిజన్. అండ్ ఇంకా ఈ రెండిట్లో మోస్ట్ ఇంపార్టెంట్, డిఫైన్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ద బైనామియల్ అండ్ పాయిజన్ ఆర్ రైట్ ద రిలేషన్ బిట్వీన్ ద మీన్ అండ్ వేరియన్స్ ఆఫ్ ద బైనామియల్ పాయిజన్ అని అడుగుతారు. అండ్ మేడం నేను ఒక్కటే నేర్చుకుంటా మేడం నార్మల్ డిస్ట్రిబ్యూషన్ అన్న వాళ్ళు మీ ఇష్టం, అది బై ఛాన్స్లో మాత్రమే. బట్ 3 నేర్చుకొని వెళ్తే కంపల్సరీ 7 మార్క్స్ చేయిస్తారు మీరు, పక్క 100% 7 మార్క్స్ వస్తాయి. బట్ కొంచెం ప్రాసెస్, మన దాంట్లో చాలా వీడియోస్ ఉన్నాయి బైనామియల్ మీద, ఒక 5-7 ఉండొచ్చు, బైనామియల్ పాయిజన్ మీద 8 అండ్ నార్మల్ మీద 8, 16 వీడియోస్ నేర్చుకుంటే మీకు కంపల్సరీ ఒక క్వశ్చన్. మరి నార్మల్లో నేను ఏం నేర్చుకోవాలి మేడం అని అంటే, నేను ఆల్రెడీ చెప్పాను, నార్మల్ డిస్ట్రిబ్యూషన్లో మనకి అండర్ కర్వ్ టేబుల్ రివర్స్లో చూడడం ఎలా,
అండ్ డైరెక్ట్ చూడడం ఎలా, చాలా చాలా చెప్పానండి. ఆ మొత్తం వీడియోస్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. కంపల్సరీ క్వశ్చన్ వస్తుంది, అవి రిపీటెడ్ క్వశ్చన్స్. ఓకే, అక్కడికి అయిపోయింది. మరి ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వస్తుంది మేడం అని అంటే, నేను ఆల్రెడీ ఐ థింక్ డిస్కస్ చేశానా లేదా మీకు ఇప్పుడు పోస్ట్ చేయబోతున్నాను ఆ వీడియో. అదేంటిది అని అంటే బెటా, ఎస్, నిన్న నేను చెప్పాను క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద గుడ్ ఎస్టిమేటర్. ఇది ఉంది కదా, ఈ గుడ్ ఎస్టిమేటర్లో మనకి ఇక్కడ చాలా ఉన్నాయి. ఒకటి గుడ్ ఎస్టిమేటర్ అండ్ ఇంకొకటి ఇన్వేరియన్స్ ప్రాపర్టీస్ ఆఫ్ ద కన్సిస్టెంట్ ఎస్టిమేటర్. ఇన్వేరియంట్ ప్రాపర్టీస్ ఆఫ్ ద కన్సిస్టెంట్ ఎస్టిమేటర్. నేను నిన్న కన్సిస్టెంట్ ఎస్టిమేటర్ అంటే ఏంటో చెప్పాను, దాన్ని చెప్తాను. సఫిషియంట్ కండిషన్ ఫర్ కన్సిస్టెన్సీ అండ్ అన్బయాస్డ్, ఇంకొకటి ఏంటిది, అన్బయాస్డ్ అండ్ సఫిషియన్సీ. ఇక్కడ ఏం లేదండి, ఎక్స్క్యూజ్ మీ, సారీ. సఫిషియంట్ కండిషన్ ఫర్ కన్సిస్టెన్సీ కావచ్చు, లేదా అన్బయాస్డ్లో సఫిషియన్సీ అండ్ ఇన్వేరియంట్ ప్రాపర్టీస్ ఆఫ్ కన్సిస్టెన్సీ ఆర్ గుడ్ ఎస్టిమేటర్ యొక్క క్యారెక్టరిస్టిక్ వాల్యూస్. మేడం ఇవన్నీ అని అంటే ఏం లేదమ్మా, ఇది జస్ట్ చదువుకొని వెళ్ళండి. ప్రాబ్లమ్స్ మీకు వీలైతేనే నేర్చుకోండి. నేను వీటి మీద రోజుకొకటి పోస్ట్ చేస్తాను. గుడ్ ఎస్టిమేటర్ ఆల్రెడీ క్లాసిఫికేషన్స్ చెప్పాను, దాని మీద ప్రాబ్లమ్స్ చేద్దాము. అండ్ ఇన్వేరియంట్ ప్రాపర్టీస్ ఆఫ్ కన్సిస్టెంట్ ఎస్టిమేటర్లో ఈరోజు నేను దాని ప్రూఫ్ చెప్తాను, దాని మీద ప్రాబ్లమ్స్ కూడా చేద్దాము. తర్వాత మనకి అన్బయాస్డ్ సఫిషియన్సీ, ఈ మూడు నేర్చుకోండి. మీకు వస్తేనేమో వస్తుంది, 100% రావాలి, రాదు అనేది లేదు, బట్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. ఓకే, ఇక్కడ నుంచి ఈ 4 నేర్చుకుంటే మనకి ఇప్పుడు మీకు ఏం అర్థమైంది, నాకు ఇదంతా ఏం రాదు మేడం అన్న వాళ్ళు అట్లీస్ట్ ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్ మీద ఉన్న నేను ఏవైతే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ సాల్వ్ చేశానో రిపీట్ అయినవి, మా యూనివర్సిటీ అని కాదు, ఆల్ జేఎన్టీయూస్ నుంచి అవి సాల్వ్ చేయండి, అట్లీస్ట్ సరిపోతుంది. అండ్ రీసెంట్గా నేను ఒక లాంగ్ వీడియో కూడా పోస్ట్ చేశాను దాని మీద, అది చెక్ చేసుకోండి. కంపల్సరీ మీకు మార్క్స్ వస్తే, దాంతోపాటు ప్రాబబిలిటీ, డిస్క్రీట్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటిది, కంటిన్యూస్ ప్రాబబిలిటీ డిస్ట్రిబ్యూషన్ అంటే ఏంటిది, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ డెన్సిటీ ఫంక్షన్, వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ మాస్ ఫంక్షన్ అండ్ వాట్ ఈస్ ద ర్యాండమ్ వేరియబుల్, వాట్ ఈస్ ద శాంపుల్, ఇలాంటివన్నీ నేర్చుకోండి. వీటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ డెఫినేషన్ ఒకటి ఉందండి, వాట్ ఈస్ ద శాంపుల్ అండ్ వాట్ ఈస్ ద పారామీటర్ అండ్ వాట్ ఈస్ ద స్టాటిస్టిక్స్. ఓకే, వీటి గురించి నేను వీలైతే షార్ట్స్ పోస్ట్ చేస్తాను, అప్పుడప్పుడు చెక్ చేసుకోండి డెఫినేషన్స్లో. అర్థమైంది కదండి. నార్మల్, డిస్ట్రిబ్యూషన్ అండ్ దేర్ ప్రాపర్టీస్ కూడా కంపల్సరీ. ఆ క్వశ్చన్ కూడా రిపీట్ అయింది. మేడం నేను ఇదంతా నేర్చుకోను అన్న వాళ్ళు మన లాస్ట్ మినిట్లో నేను కొన్ని చెప్తాను, అక్కడ చెక్ చేసుకోండి బెటా. బట్ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి, లైక్, కమెంట్ కంపల్సరీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కింద ఈ యూనిట్ యొక్క లింక్ అనేది ఇచ్చాను, నేను ఫ్యూచర్లో ఎస్ఎంటిఎస్ టోటల్ యూనిట్స్ ఇస్తాను, అక్కడ చెక్ చేసుకోండి బెటా. ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లైక్, షేర్, కమెంట్ కంపల్సరీ.